గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, కాంగ్రెస్. ఏది గుర్తుకే, ఏది గుర్తుకే. రెడ్డి గారి నాయకత్వం, ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు 16వ వార్డు ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి శాంతికుమార్ అన్నకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా భారీ ఎత్తున ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చాలామంది అడిగినరు. గతంలో రెండుటికి సమాధానాలు చెప్పిన, ఇప్పుడు గిట చెప్తా ఉన్నా. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఇందిరమ్మ ఇండ్ల లోపట ఈరోజు 25 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు, అంటే బేస్మెంట్ నుంచి, అలాగే బేస్మెంట్ వాళ్లకు బేస్మెంట్ లేచిన తర్వాత గోడలు పెట్టుకొని ఆ తర్వాత స్లాబ్లు వేసుకున్న వాళ్ళందరికీ కూడా 25 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాల కాలపాటు కాలయాపన చేసినారు తప్పితే కానీ ఎవ్వరికి గిట్ట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవు. వచ్చిన నాణ్యతపరమైనటువంటి రకాలు లేవు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే స్థలం ఉన్నదో ఆ స్థలం ఉన్న దగ్గర మీరు ఇండ్లు కట్టుకోండి, మేము ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన వెంటనే ఆ పథకం అమలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు లబ్ధిదారుల అకౌంట్లలోనికి చేరడం ఇప్పటి వరకు జరిగింది. అందుకని ఈ 2 సంవత్సరాల కాలంకే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిర్రు. అలాగే సన్నబియ్యం రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళందరికీ కూడా గత 10 సంవత్సరాల లోపట ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి వారికి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ 6 కిలోల బియ్యం ఇచ్చుకుంటూ, అలాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే ఆరోగ్యం పట్ల మెడికల్ చూయించుకోవడానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందని చెప్పి తెలియజేస్తూ, ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు అమలు చేసింది. రాబోయే రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికల లోపట మన శాంతికుమార్ అన్నను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి ఖచ్చితంగా ఈ వార్డును అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. 16వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి అభ్యర్థి కాంగ్రెస్. ఈ యొక్క అవకాశంని నాకు ఇవ్వండి. ఒక్కసారి నేను 16వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు శాంతికుమార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. నేను ఈ 16వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను నా పనులను మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే పనులు ఉన్నాయో, ఏ
పెండింగ్ వర్క్ కూడా నేను అన్నీ చేస్తాను. ప్రియతమ నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులకు గాను ఈరోజు 16వ వార్డు అభ్యర్థి శాంతికుమార్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినందుకు ఈ వార్డులో ఉన్నటువంటి అందరం కూడా మేము ఏకీకమై కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు నిన్ననే చెప్పిండు మన జగ్గిరెడ్డి సాబ్ చెప్పిండు. నిన్ననే ఏం చెప్పిండంటే ఒకటే చెప్తున్నాం, ఒకటే అభివృద్ధి గురించి నేను మాట్లాడతా, అభివృద్ధిని పనిచేస్తా, మీరు గెలిచిరండి అని చెప్పిండు. 8 కోట్లు అంటే ఇది మామూలు మాట కాదు. ఎందుకంటే 8 కోట్లు అంటే ఇది ఇప్పుడు మన వార్డు 16వ వార్డు 2450 పబ్లిక్ ఉన్నారు. ఆ దాంట్లో మనం ఏం చేసినా కానీ రేపొద్దున గ్రీన్ సిటీ అయిపోతుంది మొత్తం, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఈరోజు మీరు ఈ 16వ వార్డు సభ్యులందరూ కూడా పబ్లిక్ కూడా మీరు ఆలోచన చేయండి. ఇలా చెప్పినట్టు కాదు, రేపు చేపి చూపిస్తాం 100%. ఈ రోజున ఇక్కడ కులాల మతాలకు అన్నీ అతీతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 16వ వార్డు నుంచి జయప్రకాష్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శాంతికుమార్ని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ పథకాలకు మీకు ఆకర్షితులై ఎప్పుడున్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మేము కూడా అందులో బాటులో ఉంటామని చెప్పేసి రేపు పొద్దున్న భారీ మెజార్టీతో గెలిపారని చెప్పేసి నమస్కారం చేస్తాం. बोलो नहीं उर्दू में बोलो। 16 वार्ड से कांग्रेस पार्टी के उम्मीदवार शांति कुमार जी को टीपीसीसी प्रेसिडेंट जग्गा रेड्डी साहब और जयप्रकाश निर्मला रेड्डी जी के अध्यक्ष में इनको 16 वार्ड के कैंडिडेट को चुना गया है, क्योंकि अपने पास 16 वार्ड में बहुत सारे कामा है। वो कामा होना बोले तो रूलिंग गवर्नमेंट कांग्रेस गवर्नमेंट है और उनसे ही हो सकता है, क्योंकि लास्ट टाइम के देखें हम लोग वहाँ कुछ लोग काउंसलर थे, वो लोग तो जब काम नहीं कर सके, अभी आप आके क्या बोल रहे बोले तो हम शादी करें तो 25,000 रुपये देंगे, मर गए तो 10,000 रुपये देंगे बोल के ये सब डमी बातें बोल रहे हैं, क्योंकि उनकी गवर्नमेंट रूलिंग नहीं है, नहीं कर सकते, क्योंकि रूलिंग गवर्नमेंट है। अपने को जो भी काम होना है, डेवलपमेंट होना है, हम शांति कुमार जी को अच्छी से अच्छे वोट की मेजॉरिटी से जिताकर अपन टीसीसी प्रेसिडेंट जग्गा रेड्डी साहब के पास लेके जाके अपने वार्ड के लिए जो भी कामा है वो कामा करेंगे। 16వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ 16వ వార్డు అభ్యర్థి మన శాంతికుమార్ ఒక చదువుకున్న యువక నాయకుడు. అలాగే ఈరోజు వేరే పార్టీలో ఉన్న మాజీ కౌన్సిలర్లు చాలా చెప్తున్నారు, చనిపోతే ఇంత ఇస్తాం, ఆడపిల్ల పుడితే ఇంత ఇస్తాం, పెళ్ళి అయితే ఇంత ఇస్తాం. ఎవరు కూడా డబ్బులకు ఆశపడేవాళ్ళు లేరు, ఓన్లీ అభివృద్ధి గురించి చూసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఈరోజు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. ఈరోజు సంగారెడ్డి డెవలప్మెంట్ గురించి 300 కోట్లు 38 వార్డులకు గాను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్గా గెలిస్తే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డుకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పారు. 8 కోట్లలో బస్తీలో ఉన్న శ్మశాన వాటికలు కానీ, కమిటీ హాళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏ రకమైన అభివృద్ధి కావాలంటే ఆ రకమైన అభివృద్ధి చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. కాబట్టి సంగారెడ్డిలో ఉన్న ప్రజలందరూ, అలాగే 16వ వార్డులో ఉన్న ముఖ్యమైన ఓటర్లందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మేమంతా అడుగుతున్నది ఒకటే, ఇంతవరకు చాలామందికి ఎన్నో అవకాశాలు ఇచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థికి శాంతికుమార్కి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 24 గంటలు అందుబాటులో ఉన్న మనిషి, నిజాయితీ గల మనిషి. ఈరోజు మన వార్డు అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేసి శాంతికుమార్ని భారీ మెజార్టీ గెలిపించగలరని అందరికీ నమస్కారాలు చేస్తూ విన్నవిస్తున్నాం. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారాలమ్మా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. అమ్మ, మా 16వ వార్డు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, పెద్ద మనుషులు అందరికీ నమస్కారాలు. మా విజ్ఞప్తి ఒకటే, మేము ఈరోజు గడప గడప ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి పోతే ప్రతి ఇంటికి మంచి స్పందన వస్తుంది. ఏదైనా మీ కాంగ్రెస్ ద్వారా సంగారెడ్డి డెవలప్మెంట్ అంటే జగ్గారెడ్డి అని అందరూ ప్రజలు చెప్పడం జరుగుతుంది. మా తమ్ముడు, మా సోదరుడు ఈరోజు మీ ఇంటింటికి వచ్చి ఓటు అడగటం జరుగుతుంది. శాంతికుమార్, డి శాంతికుమార్, దయచేసి
ఎవరో ఏమేమో చెప్తున్నారు. అరే ఈయన దగ్గర ఏం లేవు, గరీబోడు, వాడు ఏం చేయలేడని చెప్తున్నాను. కానీ మా శాంతికుమార్ మనసు చాలా పెద్దదమ్మా. అది చూసి మా జగ్గారెడ్డి సాబ్ ఆయనకు ఆశీర్వాదం ఇచ్చిండమ్మా. నిర్మల జగ్గారెడ్డి గారు ఆశీర్వాదం ఇచ్చిందమ్మా. ఆశీర్వాదంతోనే మేము వార్డుని 16వ వార్డుని ఒక మంచిగా డెవలప్ చేస్తామని చెప్తున్నాము. దీనికి మీరు అందరూ సహకరించి 11 నాడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మీరు మాకు ఆశీర్వదించగలరని కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జగ్గారెడ్డి.